హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన సబ్స్క్రైబర్ అయితే క్లినిక్ అంటూ వెళ్ళడం జరుగుతుందండి. సర్జరీ మనం చేయించుకోవాలంటే మటుకు కంపల్సరీగా ఒక నెల రోజుల ముందు కానీ 20 రోజుల ముందు కానీ అపాయింట్మెంట్ అనేది తీసుకొని వెళ్ళాలి. ఇంకొకటి, మనం హెల్తీగా ఉండాలండి. సర్జరీకి వెళ్ళే ముందు కంపల్సరీగా మనం ఎటువంటి ఫీవర్ అట్లాంటివి ఏం లేకుండా, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏం లేకుండా మనం హెల్తీగా ఉంటే సరిపోతుంది. సో మనకి డాక్టర్స్ అనేది ఒక వారం ముందులా మనకి బ్లడ్ టెస్ట్లు చేయించుకొని తీసుకొని రమ్మని మనకైతే చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి మనకి సర్జరీ చెయ్యాలా లేకపోతే పోస్ట్ పోన్ చేయాలనేది వాళ్ళు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు చూసి మనకి చెప్పడం జరుగుతుంది. మన బ్లడ్ టెస్ట్లు అన్ని మంచిగా ఉంటే మటుకు కంపల్సరీగా మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఆ రోజే స్టార్ట్ చేస్తారండి. లేకపోతే ఏం చేయాలి ఏంటి అనేది వాళ్ళు వివరంగా మనకి చెప్పడం జరుగుతుంది. సో మన బ్లడ్ టెస్ట్ల రిపోర్ట్ని బట్టి మనకి డిసైడ్ అవుతుందండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారా లేదనేది. సో మన స్కాల్ప్ మన డోనర్ ఏరియా ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళు ఎగ్జామినేషన్ చేసి మనకి చెప్తారండి, ఎన్ని గ్రాఫ్ట్లు పడతాయి ఏంటి అనేది. సో ఖర్చు కూడా ఎంత అవుతుంది అనేది అప్పుడే చెప్పడం జరుగుతుంది. ఎన్ని గ్రాఫ్ట్లను బట్టి దాన్ని బట్టి మనం లెక్కేసుకుంటే సరిపోతుందండి, ఎన్ని గ్రాఫ్ట్లు పడితే మన బాల్నెస్ ప్రకారం అనేది. సో ఒక 100 గ్రాఫ్ట్లు 200 గ్రాఫ్ట్లు తేడా ఉంటాయండి. మనకి పెట్టేంత వరకు మనకి తెలియదు ఎగ్జాక్ట్ కౌంట్ అనేది. చూసి అనేది ఎస్టిమేషన్ అయితే చెప్పగలుగుతారు, కానీ ఇన్ని గ్రాఫ్ట్లు పడతాయని కంపల్సరీగా అనేది కరెక్ట్గా అనేది ఎవరు చెప్పలేరండి. సో దీని తర్వాత వచ్చేసి మనకి హెయిర్ లైన్ అండి. హెయిర్ లైన్ పార్ట్ వచ్చేసి మనకి నచ్చినట్లు హెయిర్ లైన్ అనేది గీయడం జరుగుతుంది. చాలా అంటే చాలా న్యాచురల్ గా ఉండేటట్టు డాక్టర్స్ అనేది చెప్తారండి మనకి ఎంతవరకు అయితే బాగుంటుంది ఏంటి అనేది. సో మన డెసిషన్ కూడా చెప్పాలంటే నాకు ఇక్కడ వరకు హెయిర్ లైన్ బాగుంటే నాకు బాగా అనిపిస్తుంది, నాకు లుక్ ఉంటుంది అన్ని అని మనం చెప్పడం జరుగుతుంది డాక్టర్లకి. వాళ్ళు కూడా వింటారండి. సో మనకి నచ్చినట్లు హెయిర్ లైన్ కూడా గీయించుకున్న తర్వాత మనకి ఒక్కసారి సర్జరీ అయిపోతే మళ్ళీ మనం చేయించుకోం కాబట్టి హెయిర్ లైన్ పార్ట్ కంపల్సరీగా మనకి ఎక్కడ దాకా కావాలనేది మనకి ఇంట్లో కూడా గీసుకుని మనకి చెక్ చేసుకొని ఇక్కడికి వచ్చాక కూడా మనం నాకు ఇక్కడ దాకా ఉంటే బాగుంటుంది అని డాక్టర్లకి చూపించడం జరిగితే కంపల్సరీగా వాళ్ళు కూడా చూసి మనకి హెయిర్ లైన్ సెట్ అయితే కంపల్సరీగా డాక్టర్లు కూడా అదే హెయిర్ లైన్కి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. దాని తర్వాత ట్రిమ్మింగ్ అండి, వాళ్ళు ట్రిమ్మింగ్ చేస్తారండి. ట్రిమ్మింగ్ చేసిన తర్వాత సర్జరీ అనేది మొదలవడం జరుగుతుంది. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కంపల్సరీగా వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇట్లా ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రతి ఒక్క దానికి వాళ్ళు వివరంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సర్జరీ ఎంత టైం పడుతుంది ఏంటి అనేది కూడా వాళ్ళు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇవన్నీ వివరాలు తెలుసుకొని మనం కరెక్ట్ డాక్టర్ చేతిలో మన హెడ్ కానీ పెడితే మనకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు కూడా మంచి క్లినిక్ని చూస్ చేసుకోండి. మంచి క్లినిక్ని బట్టి మంచి డాక్టర్ని బట్టి మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుందండి. లేకపోతే మనకు చాలా ఇబ్బంది పాలవుతాము. సర్జరీకి వచ్చినప్పుడు షర్ట్లు ఒకటే వేసుకుంటే మంచిదండి. టీ షర్ట్లు వేసుకుంటే ఇబ్బంది పాలవుతాం. ఎందుకంటే టీ షర్ట్ తీసేటప్పుడు గ్రాఫ్ట్లు అనేది కిందకి ఊడిపోవడం జరుగుతుంది. షర్ట్ వేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా మనం బటన్స్ తీసుకొని తలకు తగలకుండా మనం షర్ట్ తీసుకుంటాం కాబట్టి. ఇంకొకటి పెయిన్ఫుల్లా ఇంకోటి కాదా అనేది చాలామంది భయపడతా ఉంటారు. సో ఎనస్థీషియా ఇచ్చేటప్పుడు కంపల్సరీగా నొప్పి అనేది మనకి తెలుస్తుంది. మిగిలిన సమయంలో మనకి ఎటువంటి నొప్పి అనేది ఉండదండి. ప్రతి ఒక్కటి మనకి ఏం డౌట్స్ ఉన్నా సరే డాక్టర్ని అడిగితే కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సర్జరీ ఎలా చేస్తారో చూద్దామండి. సో మొదట మనకి ఎనస్థీషియా అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఎక్కడైతే గ్రాఫ్ట్లు పెట్టాలనుకుంటున్నారో, ఇంకొకటి ఎక్కడైతే గ్రాఫ్ట్లు తీయాలనుకుంటున్నారో ఈ ఏరియాలో ఎనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎనస్థీషియా ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా పెయిన్ అనేది ఉంటుందండి ఎవరికైనా సరే. నెక్స్ట్ వచ్చేసి డోనర్ ఏరియా నుంచి హెయిర్ తీసేటప్పుడు అసలు పెయిన్ అంటూ ఉండదండి, ఎందుకంటే ఎనస్థీషియా ఇస్తారు కాబట్టి. సో ఈజీగా అనేది మనకి సర్జరీ అనేది అయిపోతుందండి. సో భయపడాల్సిన విషయం అయితే కాదు. ఫస్ట్ ఎనస్థీషియాకి ఒకటి మనం ఓచుకుంటే సరిపోతుంది. సో ఇతనికి యూస్ చేసిన టెక్నిక్ వచ్చేసి బిగ్ ఎఫ్యూ టెక్నిక్ అండి. ఇతని రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఇతను ఇంటర్వ్యూ చేశాను ఆల్రెడీ. రిజల్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది మనం చూద్దామండి. రిజల్ట్ అయితే చాలా అంటే చాలా బాగా న్యాచురల్ గా వచ్చింది. ఎందుకంటే బిగ్ ఎఫ్యూ టెక్నిక్ అనేది ఫారెన్ లో కూడా చేస్తారు కాబట్టి, కానీ పేరు వేరే ఉంటుంది. చేసే ప్రాసెస్ మటుకు ఈ ప్రాసెస్ మళ్ళీ యూజ్ చేస్తారండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సైనింగ్ ఆఫ్. బాయ్ అండి.